నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఒకటి మొదలుపెట్టారు దాని పేరు ఏంటంటే రీకాల్ మేనిఫెస్టో అంట పేరు కూడా ఇంగ్లీష్లో పెట్టాడు ఎవరికి అర్థం కాకుండా సో ఈ కార్యక్రమాన్ని అయితే నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ చేయడం లేదు ఎందుకంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది బెంగళూరులో సెటిల్ అయిపోయారు కొంతమంది హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు కొంతమంది చెన్నైలో సెటిల్ అయిపోయారు కొంతమంది జైల్లో సెటిల్ అయిపోయారు సో గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమం కూడా జరగడం లేదు దాన్ని ఎవ్వరూ మానిటర్ కూడా చేయడం లేదు ఎందుకంటే ఆ పెద్ద ఆయన యలహంకలో ఉంటే ఇంకెవరు పట్టించుకుంటారు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు సో ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి భూమన అభినయ్ రెడ్డి అంటే ఎవరు అనుకునేరు రాయలసీమలోనే అత్యంత ఘోరంగా అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి అది కూడా జనసేన అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో అవేంటివో ఆ సినిమా ఆర్టిస్టులంతా పిలుచుకొచ్చి రీల్స్ చేసుకుంటా ఉంటాడు ఆ తిరుపతి రోడ్లలో ఆ రీల్స్ చేసుకొని ఆ రీల్స్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటాడు అది ఆయన ప్రవృత్తి సో నిన్న ఈ రీకాల్ మేనిఫెస్టోనో ఏదో ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన తిరుపతిలో సందు తిరిగి సో ఇక్కడ చూడండి తిరుపతి ప్రజలతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు మాట్లాడిస్తూ ఉన్నాడు వాస్తవంగా మీరే వినండి ఏం మాట్లాడుతున్నారు మీకు భూమన అభినయ్ గారు తెలుసు కదా నమస్కారం బ్రో ఏం లేదు మా భూమన అభినయ్ రెడ్డి గారు తెలుసు కదా అని ఆయన చెప్పేంత వరకు తిరుపతి ఓటర్లకు కూడా తెలియదు ఆయన ఎవరు అని ఆమె మొహమాటంతో ఈయనే భూమన అభినయ్ రెడ్డి తెలుసన్నా అంటా ఉంది ఆయనే తిరుపతిలో పోటీ చేసి జనసేన అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆయన ఇప్పుడు ఎన్నికల ప్రచారం అప్పుడే మొదలుపెట్టాడు సో ఆయన ముఖం ఎవరికి తెలియదు కాబట్టి వీళ్ళ నాన్నగారు అయితే అందరికీ పరిచయము తిరుపతిలో కానీ ఈయన సోషల్ మీడియాలో మాత్రమే బాగా పరిచయం ఎందుకంటే రీల్స్ చేసుకుంటా ఉంటాడు సో గ్రౌండ్ లెవెల్లో అయితే తిరుపతి ఓటర్లకు కానీ తిరుపతి ప్రజలకు కానీ పెద్దగా తెలియనటువంటి ఫేస్ కాబట్టి ఆయనే పరిచయం చేపించుకుంటున్నాడు జనాలను పెట్టి చూడండి మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తాము మీకు భూమన అభినయ్ గారు తెలుసు కదా తెలుసు బ్రో ఏం లేదు మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు చేశారు అవును ఆ వాగ్దానాలు అమలైనాయా లేవా మీకు ఏమేమి చేరినాయి ఏమేమి చేరలేదని కనుక్కుందామని సంవత్సరం అయిపోయింది కదా ఇప్పుడు వచ్చినాం ఈ వాగ్దానాలలో ప్రధానంగా ఇప్పుడు మన ఇంటి పెద్ద పేరు ఏం పేరు గోపి ఏం గోపి ఏ గోపి చూడండి మీరే చూడండి పిల్లలు ఎంతమంది మా మీకు ఇద్దరు పిల్లలకి మామూలుగా నేను అధికారంలోకి రాగానే నెలకి 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తానని చెప్పారు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు ఈయన ఎవరో ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన అనుకుంటా బాగా స్పష్టమైన తెలుగులో బాగా ఆయన కంట్లో బాగా పడాలని చెప్పి బాగా స్పష్టమైన తెలుగులో అడుగుతున్నాడు సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే అమ్మా నీకు ఇద్దరు పిల్లోళ్ళు ఉన్నారు కదా వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 15,000 ఇస్తానన్నాడు కదా ఇచ్చాడా లేదా అని అడుగుతున్నాడు ఆమె సమాధానం ఏమో ఒకసారి చూద్దాం రండి ఇద్దరికి వచ్చింది సో మా ఇద్దరి పిల్లలకి 15,000 రూపాయలు వచ్చింది అందులో 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి తీసుకున్నారు అని చెప్తే ఈ మనిషి ఏమంటాడు చూడండి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ మొదలుపెట్టింది ఈ అభినయ్ రెడ్డిని అడిగితే చెప్తాడు లేకపోతే కరుణాకర్ రెడ్డిని అడిగితే చెప్తాడు ఒక్కొక్కరికి 13,000 ఇద్దరికి వచ్చిందా 13,000 వచ్చింది 15,000 రాలా 2,000 కమిషన్ ఎవరికి కమిషన్ జగన్మోహన్ రెడ్డికి ఆ కమిషన్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో తీసుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు ఆ కమిషన్ ఇంకా కొడతారు ఇంకా ఎక్కువ మాట్లాడితే జనాల దగ్గర దెబ్బలు తినేదానికి రెడీగా ఉన్నారు వీళ్ళు ఇక చూడండి మళ్ళీ ఏం మాట్లాడతాడు చెప్పుతో కొట్టినట్టు ఆమె మాట్లాడడం లేదు చెప్పు తీసుకొని పట్టా కొట్టినట్టుంది సో ఆల్రెడీ అన్ని స్కీములు అమలు అవుతున్నటువంటి ఇంటికి వెళ్ళి వీళ్ళు ఏదో కార్యక్రమం అని పెట్టుకొని అమ్మ మీకు వచ్చిందా అంటే వచ్చిందనే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటే బేషుగ్గా ఉంది అందరికీ 15,000 పడింది వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేస్తూ ఉన్నారు మీరు మా ఏరియాకే రావద్దండి అని చెప్పి తిరుపతి హిస్టరీలోనే లేకుండా ఘోరంగా ఓడిస్తే మళ్ళీ ఏం ముఖం వేసుకుని మా ఏరియాకి వచ్చినారని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు జనాలు మళ్ళా చూడండి మళ్ళీ ఏం మాట్లాడతాడు కమిషన్ మీరు తీసుకునింది అది ఇద్దరికి వచ్చింది గోపి ఏం చేస్తున్నారు మీరు జాబ్లెస్ మీకు నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్నారు చేరిందా చెప్పండి
మీకు ఉచిత బస్సు ఇస్తానన్నారు. ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ఇస్తారు. ఆ సాక్షి పేపర్ పక్కన పెట్టి మిగతా వార్తలు చదివితే తెలుస్తుంది. అభినయ్ రెడ్డి గారు ఇటా చదువు సంధ్యాలేని బ్యాచ్ వేసుకొని వీళ్ళెవరినో కొంతమంది ఆర్టిస్టులు పిలుచుకొని జనాల్లోకి వెళ్తే ఇంకా పల్చన అయిపోతావు. ఘోరాతి ఘోరంగా రాయలసీమ హిస్టరీలోనే లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది జనసేన వల్ల కాడ. కాబట్టి ఏం ముఖం వేసుకొని పోయి అడుగుతావో, అడిగితే అడిగావు. అందరికి పథకాలు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పథకాలు వచ్చిందా లేదని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. సో ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది వాళ్ళకు. ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఈ పథకాలు ఏ విధంగా అమలు అవుతా ఉందని వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది. ఆగస్ట్ నుంచా అంటే ఇప్పుడు లేదా సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తానన్నారు సంవత్సరానికి. నేను రాగానే మీకు 3 సిలిండర్ల కార్యక్రమం స్టార్ట్ అయ్యి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు వచ్చి అడుగుతా ఉన్నారు. వీళ్ళు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటి సరుకు ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు తాగి వచ్చినట్లున్నారు. ఆ పథకం అమలై సంవత్సరం అవుతోంది. సో మాకు అన్ని పథకాలు అందుతా ఉన్నాయి. మేము కూటమి పరిపాలనలో చాలా హ్యాపీగా ఉన్నాము. దయచేసి మా ఏరియాకి రావద్దండి, వచ్చి ఇట్లాంటి యచ్చ ప్రశ్నలు వేయొద్దండి అని చెప్పి వాళ్ళైతే కనుక మా ఏరియాకి రావద్దని క్లియర్గా చెప్పేశారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.